మరి సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఈ పార్టీకి ఎంతో చేయటం మాత్రమే కాకుండా పాదయాత్ర ఓదార్పు యాత్ర దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబంతో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో పార్టీ మీద గౌరవంతో బాబీ గారు ఉన్నారు. వారికి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా ఇచ్చినందుకు పిఠాపురం నియోజకవర్గం నుంచి వారికి హృదయపూర్వక అభినందనలు ఈరోజు నియోజకవర్గంలో అందరూ వచ్చి మరి అభినందనలు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా మరి మాకెప్పుడు పూర్తి సంపూర్ణ సహకారాన్ని అందించిన జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారు, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ గారు మన బొత్స సత్యనారాయణ గారు, అక్కడ పార్టీ ఆఫీసులో కోఆర్డినేట్ చేసిన వివిధ హోదాల్లో ఉన్న వ్యక్తులతో పాటు పెద్దలు గౌరవనీయులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా ఇవన్నీ ప్రాసెస్ చేసినప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి 1-2 పదవులు ఎక్కువే వచ్చాయి తప్ప ఎక్కడా ఇది మార్చండి అనేది లేకుండా ఇంకా చాలా పదవులు ఉన్నాయి. ఇంకా చాలా పదవులు రావాల్సి ఉన్నాయి. మండల స్థాయిలో రావాలి, జిల్లా స్థాయిలో రావాలి, రాష్ట్ర స్థాయిలో రావాలి. అదేవిధంగా అనుబంధ సంస్థల్లో కూడా అన్ని రికమెండ్ చేస్తున్నా అవి కూడా తొందరలోనే వస్తాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి పిఠాపురం నియోజకవర్గాన్ని పూర్తిగా పార్టీ పరంగా పటిష్టంగా చేయటం కోసం మాకు పూర్తి సంపూర్ణ సహకారాన్ని అందించారు. అంతేకాకుండా బూత్ స్థాయిలో బూత్ కమిటీ మెంబర్స్ని కూడా మొత్తం అన్ని మండలాలు 2 మున్సిపాలిటీల్లో కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇవందరూ కూడా నేషనల్ స్టేట్ కమిటీ నుంచి కింద వార్డు కమిటీ వరకు కూడా అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని వీళ్ళంతా కూడా వర్క్ని షేర్ చేసుకుని అందరూ కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరొకసారి బాబీ గారిని హృదయపూర్వకంగా మేము అందరం అభినందిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం.